టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేసిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని, కమిషన్ల కోసమే పనులు చేపట్టారు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్లా బాలరెడ్డి అన్నారు. అప్పుల తెలంగాణ మార్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వంకే దక్కిందని అన్నారు. నువ్వు ఎట్లయినా ఇంట్లో వండుకోవాలి బిడ్డ. ఇలా కొండగట్టులో అంత ప్రమాదం జరిగితే పోలేదు, కానీ మరి ఇలా వాళ్ళ బంధువులే కానీ ఇంకొకరు చనిపోయినా ఉట్టిన అక్కడికి పోయి పరామర్శలు చేస్తూ ఉన్నారు. దయచేసి ఓటర్ మహాశీలారా ఆలోచించండి. ఇలా టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే మండలంలో నలుగురే బతుకుతారు, అదే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఆయా గ్రామాల ప్రజలు బతుకుతారు. దయచేసి ఆలోచించండి. ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేకే మహేందర్ అన్న నామపూర్ వాసి ఏ ఫోన్ చేసినా స్వయంగా ఆయన్నే ఫోన్ చేసి లిఫ్ట్ చేసి మాట్లాడేంత దమ్ము ఉన్నది, సత్తా ఉన్నది. అదే మనం కేటీఆర్ ఫోన్ చేయాలంటే ఒక 5-6 దొరలు పట్టుకొని వాడినోని వీళ్ళని దాటిపోయే పరిస్థితి ఉంటుంది. పోలీసు వాళ్ళు కూడా అరే ఎవరినా నువ్వు నడు అటు అన్నాడు అని చెప్పి నూకెత్తారు. అందుకే దయచేసి లోకల్లో ఉండే వ్యక్తి మహేందర్ అన్న, ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి మహేందర్ అన్న, వీళ్ళ ఆపత్తి సంపత్తి మాట్లాడిచ్చే వ్యక్తి మహేందర్ అన్న. కాబట్టి దయచేసి ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఈసారి చేయి గుర్తుకు ఓటేసి ఆ ప్రగతి భవన్ మీద మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి ముస్తాబాద్ మండల ప్రజలందరూ కూడా మీకు చేతులెత్తి ఒక్కసారి తొట్టుముట్టుకొని ఆలోచన చేయండి. ఎందుకంటే ఈ పాలన మంచిగా లేదు. దయచేసి ఆలోచన చేసి చేతి గుర్తు కోటేసి మహేందర్ అన్నను కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని మేము ఆశిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. మరి వాళ్ళు సభలల్లా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత కరెంటు పోతుంది, పెన్షన్లు పోతాయి అని ప్రచారం చేస్తూ ఉండు. మరి స్కాములు పెరుగుతాయని చెప్తా ఉండు. ఇవాళ ప్రజలందరూ 10 సంవత్సరాల నుంచి చూస్తుర్రు. చెప్పులు లేనోడు పెద్ద కాలంలో తిరుగుతుంది ఎవరో ప్రజలు గ్రహించిర్రు.